అందరూ కోరుకుంటారు. కానీ రాజకీయ పరమైనటువంటి ఆరోపణలకే పరిమితం అయ్యేటువంటి విధంగా అధికార పక్షం యొక్క వ్యవహార శైలి ఉంటే మాత్రం దీన్ని హర్షించేదానికి అవకాశం లేదు. ఇక ఇంకొకటి రెండో అంశము, ఇంకొకటి దేవినేని అవినాష్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఒకటండి, నేను హైకోర్టులో ఆల్రెడీ ఆ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కేసులో ఆయన నిందితుడు అవినాష్ ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఆయనతో పాటు లేళ్లప్పిరెడ్డి, తలసిల రఘురాము, నందిగం సురేష్ వీళ్ళందరూ వేశారు. వీళ్ళకి ఎవరికి కూడా మీకు బెయిల్ ఇవ్వటం కుదరదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది. దాంతో పాటు ఏం చెప్పింది, మీరు రాజకీయ పరమైనటువంటి కోణంలో రాజకీయ కక్షతోనే ఈ దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది, ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సరైనటువంటి కాదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. వీళ్ళ పాత్ర ఉన్నట్టుగా ఏపీ హైకోర్టు కూడా భావించింది. అందుకనే అరెస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఏపీ సిఐడికి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే అరెస్ట్కు సంబంధించినటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈయన సుప్రీంకోర్టుకు వెళ్ళినంత మాత్రాన సుప్రీంకోర్టు నాకు తెలిసి ఆయనకు బెయిల్ ఇచ్చేదానికి, ముందస్తు బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు. సుప్రీంకోర్టు గతంలో అనేకమైనటువంటి కేసుల్లో ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే, ఏదైనా సరే ఒక దర్యాప్తు జరిగేటువంటి సమయంలో వాసుదేవన్ గారు ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశంలో ఆ దర్యాప్తు సంస్థలకి ఆ దర్యాప్తు చేయటానికి స్వేచ్ఛ ఇవ్వాలి, ముందస్తు బెయిల్స్ ఇవ్వటం ద్వారాగా ఆ దర్యాప్తుని అడ్డుకునేటువంటి ప్రయత్నం అనేది జరగకూడదు అనేటువంటిది. అందుకని దర్యాప్తుకు సహకరించాలి. వాళ్ళు అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్నారనుకోండి, 41A CRPC కింద నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసేదానికి అరెస్ట్ చేస్తారా, విచారిస్తారా అని. వాళ్ళు అందుబాటులో లేకుండా పారిపోయారు కాబట్టి ఇక్కడ మరి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందని నేను అనుకోవట్లే. కానీ ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక వార్త వచ్చింది వాసుదేవన్ గారు. ఇది ఈ అంశంలో డిబేటబుల్ అంశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు గమనించండి, ఇది ఆంధ్రజ్యోతి పేపరు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి బ్రాండ్ కాబట్టి దాంట్లో వచ్చినటువంటి అంశానికి కూడా అంత ప్రాధాన్యత ఉంది. తప్పించుకున్నారా, వదిలేశారా? ఇదిగోండి, ఇది తప్పించుకున్నారా, వదిలేశారా? ఎవరు? అవినాష్, అప్పిరెడ్డి, తలసిల రఘురాం, జోగి రమేష్. వీళ్ళ అనుమానం ఏంటి అంటే తప్పించుకోలేదు, వీళ్ళని వదిలేశారని. ఎవరు వదిలేశారని? పోలీసులు వదిలేశారని. ఎందుకు ఇలాంటి అనుమానాలు వీళ్ళకి వస్తున్నాయనంటే, మీకు దీంట్లో ఎంత కొంత అనుమానంలో కూడా నిజం ఉండొచ్చండి. మొన్న నందిగం సురేష్ అయితే అరెస్ట్ అయ్యాడు, హైదరాబాద్ లో పట్టుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దొరికినట్టు తప్పించుకున్నాడు అని, ఆ తర్వాత ఇప్పుడు ఈ నలుగురు తప్పించుకున్నారు అని. వీళ్ళు ఎలా తప్పించుకోగలుగుతున్నారు అంటే దీని వెనక కేవలం పోలీసులే ఉన్నారా, లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఏమైనా సరే ఈ విధంగా వీళ్ళు మనోళ్ళేలే పర్వాలేదు పోతే పోనీ ఏమన్నా అనేటువంటి ధోరణి ఉందా అనేటువంటిది ఇక్కడ అనేకమైన అనుమానాలు ఉన్నాయి వాళ్ళకి అంతర్గతంగా. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోనే ఈ అరెస్టుల విషయంలో బహుశా నాకు తెలిసి సుప్రీంకోర్టు కూడా అవినాష్కి ముందస్తు బెయిల్ ఇవ్వదు. ఓట్ల విషయానికి వచ్చేసరికల్లా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను వాసుదేవన్ గారు. ఈ ఓట్లకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి, అదే విధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి రామనాయుడు, అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా నొక్కి ఒక్కాడిచ్చాడండి. ఏమని? వీళ్ళు బోట్ల ద్వారాగా పెద్ద ఇనప బోట్లు వీటి ద్వారాగా ఢీ కొట్టించి అదే ప్రకాశం బ్యారేజీని దెబ్బతీయాలి, దెబ్బ కొట్టాలి దాన్ని అనేటువంటి విధంగా కుట్ర చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఆరోపణ. నిజంగాగిన వాసుదేవన్ గారు కనీసమైనటువంటి అవగాహన ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఎవరైనా సరే ఒక సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక బ్యారేజీ, పెద్ద వరదని అడ్డుకునేటువంటి బ్యారేజీని ఢీ కొట్టేటువంటి ప్రయత్నం అది బోటు ద్వారాగా జరిగితే గిన దాన్ని ఏమంటారు? దాన్ని ఎలాంటి కేసు అయితే అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ రూల్స్ ప్రకారం అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేరుగా రంగంలోకి దిగుతుంది. ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టరు. ఒసామా బిన్ లాడెన్ విమానాల ద్వారా విమానంలో వైట్ ఆయిల్ నింపేసి ఆ ట్విన్ టవర్స్ ను ఢీ కొట్టేంత నేరం అండి. ఇక్కడ భారతదేశంలో చట్టాలు కూడా ఆ విధమైనటువంటి తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తాయి. అలాంటప్పుడు ఏదో ఒక కేసు పెట్టేసి వాళ్ళని రిమాండ్కి పంపించేసి ఈ బ్యారేజీని కూలగొట్టడానికి ఈ విధంగా చేశారని మాట్లాడేటువంటి మాటలో
మరి దీన్ని ఎంత మేరకు ఈ ప్రభుత్వం వాళ్ళు సమర్థించుకుంటారు, లేకపోతే అధికార పక్షాల వాళ్ళు సమర్థించుకుంటారో నాకు తెలియదండి. Right, నేను ఒకసారి ఒకటి అడగదలుచుకున్నాను. మన ఒక పాయింట్ అడిగి నేను ముగిస్తాను. ఒకటే పాయింట్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళకి ఈ బోట్ల విషయంలో మొట్టమొదటిగా వీళ్ళు అన్నటువంటి మాట ఏంటంటే, ఈ బోట్ల ద్వారాగా తీసుకొచ్చి ఈ వరద నీటిని ప్రకాశం బ్యారేజీకి అడ్డుపడేటటువంటి విధంగా చేసి చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచాలి అనేటువంటి కుట్ర చేశారు అనేటువంటిది మొట్టమొదటి చేసినటువంటి ఆరోపణ. నేను ఈ ఆరోపణ దగ్గర నుంచి తర్వాత ఎక్కడికి వచ్చారనేది, బ్యారేజీని కూల్చడానికి వచ్చారని తర్వాత చెప్తున్నటువంటి మాట. నేను ఒకటి అడుగుతున్నాను, నిజంగా చంద్రబాబు నాయుడు ఇంటిని కూల్చడానికి ఇలాంటి కుట్రలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి చేశారని తెలుగుదేశం వాళ్ళు చేశారు, ఇప్పుడు కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నాను. ఇన్ని కుట్రలు చేస్తుంటే చంద్రబాబు నాయుడు ముంచేయాలనుకుంటుంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి ప్రమాదం ఉంటే ఎందుకు ఆ మునిగిపోయేటువంటి ఇంట్లో చంద్రబాబు నాయుడు ఉండటం? దాని నుంచి సేఫ్టీ ప్లేస్ లోకి వెళ్ళమనండి. మా అందరికి ఆందోళనగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోతే, అరే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు మునిగిపోయింది అనేటువంటిది దేశవ్యాప్తంగా చర్చ అయింది కదా. ఆయనకి ఏదైనా ప్రమాదం వస్తే వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు దాంట్లో మంత్రి. ఒక మంత్రి ఉండేటువంటి ఇల్లు మునిగిపోయేటువంటి కుట్రలు జరుగుతుంటే ఎందుకు ఆ ఇంట్లో ఉండటం? మునిగిపోయే ఇంట్లో దాని నుంచి బయటపడమనండి. ఒకటిదాకా ఏం ఇల్లు అంటారు, ఇప్పుడేం బ్యారేజీ అంటారు. మీ ఇష్టం వచ్చినటువంటి రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడేటువంటి ధోరణి, అది కూడా అధికార పక్షంలో ఉండేటువంటి గురుమూర్తి గారి దగ్గరికి వెళ్ళాం.